సార్ గుడ్ ఈవినింగ్ అండి. విజయ్ ఏంటి మీకు ఫుల్ జోష్లో ఉన్నది, మంచి హ్యాపీగా ఉన్నారు. పార్టీలు కూడా హ్యాపీగా చేసుకోవచ్చు, ఎందుకంటే 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే సీఎం అట. ఓ ఆటలు పాటలు. ఆంధ్రప్రదేశ్ అంత సుభిష్టంగా ఉందా? సార్, ఆంధ్రప్రదేశ్ సుభిష్టంగా ఉండటానికే ప్రయత్నం జరుగుతోంది కూటమి ప్రభుత్వం. గత 5 సంవత్సరాల ఆ యొక్క పరిపాలన తాలూకు ఇబ్బందుల నుంచి బయటపడాలంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 10 సంవత్సరాలు నిర్విరామంగా ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో కార్యక్రమాలు జరిగితే మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రపంచ పటంలో ఉన్నత స్థానంలో నిలబడటానికి అవకాశం ఉంటుంది అనేటువంటి మాట పవన్ కళ్యాణ్ గారు చెప్పే దాంట్లో ఎటువంటి దాని గురించి ప్రత్యేకమైన సస్పెషల్ అవసరం లేదు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు ఆయన తవ్విన గొంతకి పూడ్చాలంటే ఈ సమయం పట్టిద్ది అనేటువంటి ఒక నిశ్చితమైన అభిప్రాయంతో పవన్ కళ్యాణ్ దీనికి సస్పెషల్ ఎందుకు, మీకు బాగానే ఉంది ఆ మాట. సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక విషయం అయితే ఖచ్చితంగా ఎవరు అవునన్నా కాదన్నా రాజకీయాల గురించే మాట్లాడాలని కాకుండా ఒక సగటు మనిషిగా ఒక విషయం చెప్తున్నా అండి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించిన తర్వాత ఆయన మొదటి ఎన్నికలు వచ్చినప్పుడు ఆయన పార్టిసిపేట్ చేయాల, కేవలం కూటమికి సపోర్ట్ చేశారు. అంటే అక్కడ ఆయన వ్యక్తిత్వాన్ని మీరు ఆలోచన చేయండి. ఆయనకి అధికారం ముఖ్యమా, పదవులు ముఖ్యమా? సరే, ఓకే, అవన్నీ కూడా మనం చాలా సార్లు చర్చించుకున్నాం. స్ట్రైట్ గా ఒక మాట, నేను స్ట్రైట్ గా ఒకటి అడుగుతాను విజయ్, మీరు అంత స్ట్రైట్ గానే చెప్పండి. 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అని ఈయన చెప్పడం, 15 సంవత్సరాలు అద్భుతంగా ఆయన విజన్ తోటి ఆలోచించారని మీరు చెప్పడం, ఇది కాన్ఫిడెన్సా, ఓవర్ కాన్ఫిడెన్సా? ఇందులో ఓవర్ కాన్ఫిడెన్స్ అనేటువంటి అవకాశమే లేదండి. అవసరం, ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఉండేటువంటి అవసరం, ఆంధ్ర రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితి, ఒక 5 సంవత్సరాల పాటు శూన్యంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, రాజధాని ఏదో తెలియని ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా ఇది మా రాజధాని, ఇదిగో ఇది చూడండి మా రాజధాని అని చెప్పడానికి అవకాశం లేని 5 సంవత్సరాల నుంచి ఆ రాజధానిని పునర్నిర్మించుకునే భాగంగా ఎక్కడైతే మనం మొదటి అడుగు వేశామో ఆ అడుగు తర్వాత 5 సంవత్సరాల అగాధం ఏర్పడిందో, ఆ 5 సంవత్సరాల అగాధం దాటి మళ్ళీ ఇప్పుడు 6వ సంవత్సరంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉన్న సందర్భంలో దరిదాపుగా 30-40 వేల కోట్ల రూపాయలతో రేపు ప్రధానమంత్రి గారితో ప్రారంభోత్సవాలు మన శంకుస్థాపన చేయబోయేటువంటి పరిస్థితిలో, అంటే ఈ 5 సంవత్సరాల గ్యాప్ని ఈ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి సారథ్యంలో వీడియో ఆన్ అయింది, ఆఫ్ అయిపోయింది విజయ్, వీడియో